పాలస్తీనాపై ఇజ్రాయెల్ చేస్తున్న దాడులను నిరసిస్తూ పాలస్తీనా ప్రజలకు సాంఘికంగా పెద్ద ఎత్తున వామపక్ష పార్టీలు, జర్నలిస్టులు, మైనార్టీలు ఖమ్మంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఇక సామ్రాజ్యవాద ఆధిపత్యం కోసం పశ్చిమ ఆసియాలో వనరుల కోసం అమెరికాతో కలిసి ఇజ్రాయెల్ పాలస్తీనాపై దాడి చేస్తుందని వామపక్ష పార్టీల నాయకులు మండిపడ్డారు. పాలస్తీనాను బొందలగడ్డగా మార్చిందని ఐక్యరాజ్య సమితి తీర్మానం చేసినా కూడా స్పందించకుండా దాడులు చేయడం అన్యాయమని అన్నారు. చిన్నపిల్లలను కూడా చూడకుండా ఇజ్రాయెల్ ఘాతుకానికి ఒడిగట్టిందని అన్నారు. రాజ్యవాద ఆధిపత్యం కోసం, పశ్చిమ ఆసియాలోని వనరుల కోసం అమెరికా అండదండతోటి ఇజ్రాయెల్ అనే దురహంకార దేశం ఇలా పాలస్తీనాని మరుభూమిగా మార్చింది, బొందలగడ్డగా మార్చింది. ఐక్యరాజ్య సమితి తీర్మానం చేసినా కూడా కనీసం స్పందించలేని స్థితి ఉన్నది. అదేవిధంగా మోడీ ప్రభుత్వం కూడా అలీన విధానాన్ని కట్టుబడి ఉంటున్నట్టు కూడా పాలస్తీనా జరిగి దారుణాన్ని ఖండించడం అన్యాయం. ఈ అన్యాయాన్ని నిరసిస్తూ మానవతావాదులుగా స్పందిస్తూ ఇలా ఖమ్మం పౌర సమాజం పెద్ద ఎత్తున ఖమ్మంలో ర్యాలీ తీసింది. ఈ రాష్ట్రంలో ఉన్న, ఈ దేశంలో ఉన్న పౌరులందరూ స్పందించాలా, మోడీ ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలా, అదేవిధంగా ఇజ్రాయెల్ అమెరికా మీద ఒత్తిడి తేవాలని చెప్పి పాలస్తీనా సార్వభౌమాధికారాన్ని, స్వతంత్రాన్ని గుర్తించాలని చెప్పి కోరుతూ ఈ ర్యాలీలో ఎవరైతే పాల్గొన్నారో డిమాండ్ చేస్తా ఉన్నారు. ప్రపంచ ప్రజలు, దేశ ప్రజలు కూడా దీన్ని డిమాండ్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నారు. మైనారిటీ సంఘాలు, గిరిజన సంఘాలు కలిసి కట్టుగా వేలాది మందితో మహా ర్యాలీని నిర్వహించాయి. ఇది ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి యుద్ధ నేరాలకు చెంపపెట్టి